కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ అంటేనే హిట్ పేర్. దాంతో పాటు స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో పెంచేశాయి. కానీ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, అసలు సినిమాలో ఏముంది, అసలు ఈ సినిమాకి అంత హైప్ అవసరమా, అసలు మణిరత్నం ముద్ర అయితే ఇంత కూడా పడలేదండి. అసలు నాకు సినిమా అసలు నచ్చలేదు నిజంగా. జంతుభవన్ తీసుకెళ్ళంటారా, కొన్ని సినిమాలు ఉంటాయి కదా జంతుభవన్ సినిమాలని, నిజంగానే ఈ సినిమా అలాగే ఉంది. నిజంగా చాలా హైటాక్ వచ్చిందండి, తలనేపు వచ్చింది సినిమాలో. అసలు సింబు క్యారెక్టర్ కి అసలు అర్థమే లేదు, అసలు మీనింగ్లెస్ క్యారెక్టర్ సింబుది అయితే. త్రిష గురించి అసలు చెప్పవసరం లేదు, అసలు అర్థమే కాల. అసలు త్రిష క్యారెక్టర్ ఈ సినిమాకి ఎందుకు, అసలు సినిమాలో త్రిష ఎందుకు, అసలు నాకు అర్థమే కాలేదండి. సినిమా ఓవరాల్ అక్కడక్కడ కమల్ హాసన్ యాక్టింగ్, అది కూడా నాకు మేబీ ఏజ్ ఎఫెక్టో ఏజ్ ఫ్యాక్టరో తెలియదు, కానీ ఓకే పెర్ఫార్మెన్స్ అనిపించింది. సినిమా ఓవరాల్ నిజంగా తలనొప్పి సినిమా అండి. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు, ఒక్కటే మాట, డిజాస్టర్ అండి. వీళ్ళ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, అంతే ఎక్స్పెక్టేషన్స్ తో భారీ డిజాస్టర్ అయితే ఇచ్చారు భయ్య, నిజంగా భారీ డిజాస్టర్. అసలు కమల్ హాసన్ కి అక్కడక్కడ కొన్ని పెర్ఫార్మెన్సెస్ తప్ప సినిమాలో ఏమీ లేదు. స్టోరీ లేని వీక్, అన్ని ఈజీగా మనకు అర్థమైపోతుంది సినిమాలో ఏం జరగబోతుందో. కొన్ని క్యారెక్టర్స్ అసలు ఎందుకు తీసుకున్నారో, సినిమాకి స్టోరీకి వాళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు అసలు అర్థమే కాలేదు భయ్య. సినిమా ఓవరాల్ సినిమాలోంచి నిజంగా ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపించింది, కానీ ఎక్కడో ఒక చోట మణిరత్నం ఆ ముద్ర అయితే పడుతుంది, ఎంతో కొంత సినిమా ఎండ్ బాగుంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఓవరాల్ నిజంగా తలనొప్పికి అంటే నీకు తలనొప్పి కావాలి, పర్టికులర్ తెచ్చుకోవాలి అంటే నీ సినిమాకి వెళ్ళాలి, లేదంటే ఈ సినిమాలో ఏం లేదు భయ్య. నిజంగా డిజాస్టర్ మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో నేను మూవీకి వెళ్ళాను, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ మించి డిజాస్టర్ ఇది. సో ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. డిజాస్టర్ మూవీ, మీరు వెళ్ళాలి, డేర్ చేయాలి, కమల్ హాసన్ ని చూడాలి. మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్ చూద్దాము. మేబీ చాలా మంది చాలా చెప్తారు, వ్యూవర్స్ మాట వినొద్దు, సినిమాకి వెళ్దాము అంటే మీ ఇష్టం భయ్య. కానీ సేఫ్టీగా జంతుభవన్ అమృతాంజం పాకెట్ లో పెట్టుకెళ్ళండి. ఒకవేళ సినిమా మీకు నచ్చినా ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది, ఇప్పటికే ఉపయోగపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సినిమాలో. సో అందుకనే వెళ్ళొద్దని చెప్తున్నాను. దీనికి 1.5 రేటింగ్ భయ్య, అంతకని సినిమాకి ఎక్కువ ఇవ్వలేము. సో ఈ సినిమా గురించి ఎక్కువ కూడా మాట్లాడలేము. సో జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.